విపక్ష వైసీపీ నుంచి మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ పైన వేటు పడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో లోక్ భవన్కు వెళ్లిన బొత్స రాష్ట్ర మంత్రి లోకేష్తో మాట్లాడటం ఆ పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది అంటున్నారు. మంత్రి లోకేష్తో ఎలా మాట్లాడతారంటూ అధిష్టానం బొత్సాన్ని ప్రశ్నించారని, ఆయన నుంచి సంతృప్తికరమైన వివరణ రాలేదని చెప్తున్నారు. దీంతో బొత్సాను పార్టీ పదవుల నుంచి దూరం చేసే విధంగా చర్యలు మొదలైనట్టుగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సీనియర్ నేతగా పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయాల్సిన బొత్స రాజకీయ ప్రత్యర్థులతో చట్టాపట్టాలు వేసుకుని తిరగటం వైసీపీ అధిష్టానానికి అస్సలు నచ్చటం లేదని చెప్తున్నారు. గతంలో కూడా ఆయన పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో మాట కలపటం వైసీపీ అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించినట్లుగా గుర్తు చేస్తున్నారు. షర్మిలతో మాట్లాడేటప్పుడే వార్నింగ్ ఇచ్చారని, కానీ బొత్స తీరులో మార్పు రాలేదని, లోకేష్తో సరదా సంభాషణ తర్వాత రూఢి అయిందని వైసీపీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఏడాది ఎట్ హోమ్ కార్యక్రమాన్ని వైసీపీ బహిష్కరించిందని, కానీ ఈసారి బొత్స వేరే ఆలోచనతో లోక్ భవన్కు వెళ్లారని వైసీపీ అనుమానిస్తుంది. ఈ విషయమై బొత్సతో పార్టీ అధినేత జగన్ నేరుగా మాట్లాడాలని కొందరు సీనియర్లు ఒత్తిడి చేసినట్లుగా చెప్తున్నారు. వైసీపీలో టాప్ పొజిషన్లో ఉన్న లీడర్లు రాజకీయ ప్రత్యర్థులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని గతంలోనే అధినేత జగన్ స్పష్టం చేసినట్లుగా గుర్తు చేస్తున్నారు. జగన్ చెప్పినట్లు నడుచుకోనందుకే గతంలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపించినట్టుగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బొత్స పేరు కూడా ఆ లిస్టులో చేరినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నేడో రేపో బొత్స పైన వేటు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మర్యాదగా బొత్స తప్పుకుంటే సరే, లేని పక్షంలో బహిష్కరిస్తూ పార్టీ నుంచి ప్రకటన వస్తుందని వైసీపీ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతుంది.